హనుమంతుల వారు ఇప్పటికీ భూమి మీదే ఉన్నారు. హిమాలయాల్లోనే గంధమాదన పర్వతంలోని కదలీ వనంలో ఇప్పటి వరకు శ్రీరామ జపం చేసుకుంటూ ఉన్నారు. మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా హనుమ అంటేనే మనకున్న కష్టాలని చిటికలో దూరం చేస్తారు. అలాంటి హనుమంతుణ్ణి మనం ప్రార్థించడానికి శ్రీ తులసీదాస్ గారు మనకి ఇచ్చినటువంటి అపూర్వమైన వరం హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసా మొదటి వరుసలో ఉన్న ఈ శ్లోకానికి మనం అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి లైన్, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. సముద్రవంత జ్ఞానం, మంచి గుణాలు కలిగిన హనుమంతుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇదేదో శ్లోకం, పద్యం, పాట అనుకోకండి. ఇందులో లోతుగా చూస్తే చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. నిజంగా హనుమంతులు వారికి సముద్రం కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. జయ కపీసతి హులోక ఉజాగర అంటే ముల్లోకాలలో ప్రసిద్ధమైన వానర జాతి యొక్క అధిపతి లేదా వానర జాతి యొక్క రాజు మీరే అని. మీకు ఒక డౌట్ రేజ్ అయి ఉండొచ్చు. రామాయణంలో వానర జాతికి రాజు, కిష్కింద రాజ్యానికి రాజుగా సుగ్రీవుడు లేదా వాలి ఉంటారు. ఇక్కడ హనుమంతులు వారిని వానరులకి రాజుగా ఎందుకు చెప్పారంటే, వానరులకి రాజు అయిన సుగ్రీవుడు లాంటి వారే హనుమంతులు వారిని ప్రతిసారి సలహా అడుగుతారు. అంటే హనుమంతులు వారికి ఎంత జ్ఞానమో ఆలోచించండి. అందుకే హనుమంతుడు జయ కపీస, లార్డ్ ఆఫ్ వానరాస్ అయ్యారు. మీకు హనుమంతులు వారికి ఉన్నంత జ్ఞానం, ఆయనకి ఉన్నంత తేజస్సు, ఆయనలో ఉన్న శక్తి, ఆయన అనుగ్రహం మీ మీద పడాలి అంటే ఒక వజ్ర కవచం లాంటి మంత్రం ఉంది. మీకు ఆ మంత్రం కావాలి అంటే నన్ను ఫాలో చేసి జై హనుమాన్ అని కమెంట్ చేయండి. నేనే మీకు డైరెక్ట్ గా DM చేస్తాను. ఇలాంటి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం అజయశ్రీని ఫాలో కొట్టండి.